తెల్లవారుజామున జపాన్లోని ఒక అందమైన ఉదయం. వాతావరణం సరిగ్గా ఉంది. జపాన్ వీధుల్లో నారుటో అనే అబ్బాయి తన దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ రోజు అతనికి ప్రత్యేకమైన రోజు. అతని వ్యాపారం బాగా జరుగుతోంది మరియు అతను చాలా డబ్బు సంపాదించాడు. దీంతో అతనికి ఎంతో ఆనందం కలిగించింది. రాత్రి వేళ నారుటో తన దుకాణం తాళం వేసి ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. ఆయన నిశ్శబ్ద వీధుల్లో నడుస్తున్నప్పుడు అక్కడ స్ట్రీట్ లైట్లు లేవు. చీకటిలోనే అతను నడుస్తున్నాడు. తెలియకుండా అతను అకై ఉన్నా అనే భయానక ఆకారం రాత్రివేళ విహరిస్తున్న ప్రదేశంలోకి వచ్చాడు. ఆమె ముఖాన్ని చూసిన ప్రతివారు భయంకరమైన ఫలితాన్ని ఎదుర్కొంటారని చెప్పబడింది. నారుటో ఆమె భయానక ముఖాన్ని చూశాడు, కానీ ఆమె అతనికి దూరంగా వెళ్తోంది. తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నారుటో తన అపార్ట్మెంట్ భవనానికి చేరుకున్నాడు. అలసిపోయిన 3వ అంతస్తుకు ఎక్కి తలుపు తాళం తీసి తన ఇంట్లోకి ప్రవేశించాడు. చాలా అలసిపోయి వేగంగా పడకకు చేరి నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారుజామున నారుటో తన సాధారణ జీవితాన్ని మళ్లీ ప్రారంభించాడు. తన దుకాణాన్ని తెరిచి కష్టపడి పనిచేశాడు. రాత్రి పడుతుండగా అతను తన దుకాణం తాళం వేసి అకై ఉన్నా మళ్లీ ఎదురవుతుందనే భయంతో ఒక వేరే రహదారిలో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వీధుల్లో నడుస్తుండగా అకై ఉన్నా యొక్క ఉనికి అతనికి తెలిసింది. భయంతో అతని గుండె దడ కొట్టసాగింది. ముందుకు సాగుతుండగా అకస్మాత్తుగా అతని ఎదుట అకై ఉన్నా నిలబడి ఉండటాన్ని చూశాడు. ఏమి చేయాలో అర్థం కాకుండా నిశ్శబ్దంగా, ఎటువంటి శబ్దం చేయకుండా అలా వెళ్లిపోవాలని అనుకున్నాడు. ఆ భూతం నుండి భయంకరమైన కేకలు వినిపించడంతో అకై ఉన్నా తన వెంబడి వస్తోందనే భావన నారుటోకు కలిగింది. తన అపార్ట్మెంట్కు చేరుకున్న నారుటో వేగంగా తలుపు మూసేసి తన మంచం మీద కూర్చుని ఆ భయానక సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా తలుపు గంట మోగింది. నారుటో కిటికీ నుండి చూసి తలుపు బయట అకై ఉన్నా ఉండటాన్ని చూశాడు. భయంతో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతను 2 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. తన గదిలో ఒక చల్లని ఉనికి ఉందని నారుటోకు అనిపించింది. అకై ఉన్నా గదిలోకి ప్రవేశించింది. ఆమె అతని వెనుక నిలబడి ఉంది. ఆమె భయంకరమైన ఆకారం అతన్ని భయపెడుతోంది. నారుటో భయంతో మంచం మీద కుప్పకూలిపోయాడు. అకై ఉన్నా తన భయానక ముఖంతో అతన్ని చూస్తూ నారుటో కథను ముగించింది. మరుసటి రోజు నారుటో స్నేహితుడు నిరాశతో, ఆందోళనతో అతని ఫోటోతో కూడిన తప్పిపోయిన వ్యక్తి పోస్టర్లు ఇంటి చుట్టుపక్కల గోడలపై అతికించసాగాడు. అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు.